హాయ్ ఎవ్రీవన్, మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా టీతో బ్రేక్ఫాస్ట్ నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమేమి చేస్తాను, నా డే ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఆ కామెంట్స్కి రిప్లై నేను ఇస్తున్నాను అన్నమాట. సో నేను ఎవరితో కానీ ఎవరిని కానీ ఎనిమీని చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎవరు ఎలా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టర్ అన్నీ నాకు తెలుసు. ఎవరన్నా సరే, అది తెలిసిన వాళ్ళైనా సరే, నా ఫ్రెండ్స్ అన్నా, ఎవరన్నా నాకు తెలిసిన వరకు నాకు తెలియాల్సిన వాళ్ళు కూడా. అలాంటప్పుడు నేను ఏమనుకుంటానంటే, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు, నేను మంచిగా ఉండాలి అందరితో. వాళ్ళు నా గురించి బ్యాక్ సైడ్ ఏదన్నా అనుకోని, అది వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళకి అలా మాటలు వస్తాయి అంతే. మనం మంచిగా ఉండాలి అనేది నా కాన్సెప్ట్. నేను ఎవరిని ఎనిమిని చేసుకోదలుచుకోలేదు కాబట్టి ఉన్న ఈ కొన్ని రోజుల్లో హ్యాపీగా ఉండాలి. అంతేకాని నేను ఒకరి మీద పడి ఏడవను, ఒకరికి అది ఉంది ఇది ఉంది, తోటకూర. ఎవరికి ఏది ఉన్నా దేవుడు ఇచ్చింది కాబట్టి మనకెంతలో ఉందో, ఎంత ఇచ్చాడో అదే నాకు ఇంపార్టెంట్. సో వాళ్ళ దగ్గర అది, వీళ్ళ దగ్గర ఇది అని నేను ఎప్పుడు ఎవరి మీద పడి ఏడవలేదు. అందరితో మంచిగానే పాజిటివ్గానే మాట్లాడతాను కాబట్టి దేవుడు ఎప్పుడన్నా సరే మంచిగా చూస్తాడు. ఒకరి మీద మనము పడి ఏడ్చి అదేంది ఇలా చేస్తుంది, యూట్యూబ్లో మొత్తం పెట్టేస్తుంది, ఇంకా వాష్రూమ్ది ఒక్కటి పెట్టడం తక్కువ అంటే, నీ వీడియో ఏదన్నా ఉంటే వాష్రూమ్ది అది తెచ్చి నాకు ఇస్తే నేను అప్లోడ్ చేసేస్తాను అని కూడా అన్నాను. నాకు వాళ్ళకి కోపం వస్తుంది, కానీ నేను సిల్లిగా తీసుకుంటాను. ఓకే, సో మీరు ఎవరో నాకు తెలియదు, మీ మొహం నాకు అస్సలు తెలియదు, మీరు ఎప్పటి నుంచి పరిచయము, నా గురించి మీకు ఏం తెలుసని మాట్లాడతారో నాకైతే అస్సలు అర్థమే కాలేదు. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటూ నా హబ్బీతో మాట్లాడుకుంటూ నా డే ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ డే తను వర్క్కి వెళ్ళలేదన్నమాట. మేము ఎక్కడికో సమ్ ప్లేస్కి వెళ్ళాలి, నేను వెళ్ళి వచ్చేసాము. ఇంకా అవి కొన్ని వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్ తీశాను, కానీ నేను దాంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోలేదు. కానీ ఈ మధ్య వాయిస్ ఓవర్ ఎందుకో ఇవ్వబుద్ధే కావడం లేదు. ఎవరిదన్నా వ్లాగ్స్ చూసినప్పటికీ నాకు వ్లాగ్స్ అనేటివి గుర్తుకొస్తాయి, తీయాలి పెట్టాలి అనేసి. ఇంకా నా దగ్గర ఒక 3-4 వ్లాగ్స్ ఉన్నాయి, అవి కంటిన్యూస్గా పెడదాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా మాట్లాడి మంచిగా వీడియో తీద్దాం అనుకుంటానా, వీళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా అందుకనేసి నేను ఏది పెట్టడం లేదు సరిగ్గా. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో వేసేసుకొని చూస్తారు, మళ్ళీ వాళ్ళ కామెంట్స్ అవి ఇవి అస్సలు వద్దులేండి. ఇంకా అలారము వచ్చి 2 years అయింది ఈ రోజుటికి. నా హబ్బీ అలారం అనేది పెట్టేశారు, అది ఎట్లా ఏంది అనేది చెప్తాను. తను ఒక 5 minutes ట్యాంక్ వేస్తాను మోటార్ అని చెప్పి వేశారన్నమాట. 5 minutes కాస్త 20 minutes అయిపోయింది. తనకు గుర్తులేదు, నాకు గుర్తులేదు, వేసింది స్విచ్ తనే. ఇంకా నేను వంటగదిలో వంట చేస్తుండగా వాటర్ అంతా పోయింది. పైన వచ్చేసి పిలిచింది, ఇలా వాటర్ పోతున్నాయి, మోటార్ ఆఫ్ చేయంటే ఇంకా అప్పుడు ఆఫ్ చేశాను. ఇంకా అప్పుడు చెప్పాను అన్నమాట, చూడు అదొక్కటి పెట్టడానికి ఎంత వేస్ట్, కరెంట్ వేస్ట్, నీళ్ళు. అసలు నేను ఎప్పుడన్నా సరే ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే నేను అస్సలు కొట్లాడలేను. నెల్లూరుకి పోయి మంచిగా బ్లాగ్ తీద్దాము, షేర్ చేద్దామని అక్కడ స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చి మళ్ళీ పడ్డాను. బ్యాంగిల్స్ తీసుకున్నా, గొంతు రావడం లేదు, పాటలు పాడి కొన్ని క్లిప్స్ షార్ట్స్లో వేస్తానులేండి. ఇంకొకటి ఇవి మా అమ్మవి. ఇప్పుడు వచ్చేసి ఇంటి పని స్టార్ట్. నేను తీయలేదు కానీ అసలు ఏమనుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో వెళ్ళి మంచిగా అక్కడ ఒక మంచి ప్లేస్లో స్టే చేసి మంచి వీడియోస్ తీసుకోవాలి అని ఉండేది, కానీ అది అండర్ ఫ్లాప్ అయిపోయింది. నేను ఎప్పుడు ఎందుకు అక్కడ స్టే చేద్దామన్నా అస్సలు ఉండడియడమే లేదు. కానీ ఎంతమంది అంటే జనాలకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనిపిస్తుంది నాకు. నేను అనుకున్నాను ఇన్ని రోజులు నాకే ప్రాబ్లమ్స్ ఎందుకు దేవుడా అని.
కానీ మనుషులకు నాకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఇప్పుడు కాదు, పోయిన ఇయరే తెలిసింది. కానీ ఈసారి చాలా మంది వచ్చారన్నమాట. ఇంకా ఇంటికి వస్తే ఇంకా మనకి వంట చేసుకొని తినడానికి బెండకాయలు, మట్టికాయలు, టమాటోసు, ఇదేంది కొరియాండరు, కర్రీ లీవ్స్, కుకుంబర్ అన్నీ ఇంగ్లీషే. సో అది ఇంకా టమాటోస్ కింద ఉన్నాయి. 30 రూపీస్ అంట కేజీ. ఎంతలా ఉంది చూడండి, ఒక్కటి వేసుకుంటే చాలు. ఇప్పుడే పిల్లలు అన్నం తినేసి వెళ్ళారన్నమాట. బ్లాగ్ అయితే పొద్దున స్టార్ట్ చేస్తా కదా, కానీ మా అమ్మ ఫోన్ చేసిండే ఇంకా, అందుకనేసి ఫోన్ తీసి ఒక 2 గంటలు మాట్లాడేసి ఊరికే ఈ అన్నం పప్పు మాత్రం చేసా. ఇంకా అంతే. దేనికి కొత్తిమీర ఉంది నా దగ్గర, కొత్తిమీర ఉంది. కానీ మళ్ళీ ఎందుకో ఆశ, ఎక్కువ ఉండాలి అనేది ఆశ నాకు. అంట్లు వాష్ చేయాలి. నా హబ్బీ నమాజ్ చదువుకొని వస్తా అని వెళ్ళారన్నమాట. ఫ్రైడే బ్లాగ్ ఇది. 1/2 అవర్ ఉంది. నేను ఇవాళ ఎత్తకపోతే నాకు ఎత్తేస్తాడు మా ఆయన, అది మాత్రం 100%. ఎందుకు అంటే పైన ఉన్నాక వచ్చిండే, మాట్లాడుకుంటా కూర్చున్నా. ఇంకా టైం మొత్తం అయిపోయింది. ఆమె మాట్లాడేదాకా కూర్చున్నాను కదా. ఇంకా మామూలుగా అయితే ఎట్లా అంటే, మామూలుగా ఆమె రాకపోయింటే ఏదల్లా అయిపోదు. ఇంకా వచ్చిన వాళ్ళని పో అని ఎలా అంటాం చెప్పండి. పాపం ఏదో నేను ఒక 3 days నుంచి ఇంట్లో లేను కాబట్టి తను ఎక్కడ పోయావు ఏం చెప్పకుండా నేను రాత్రి జంప్ అయిపోయాను అన్నమాట. అందుకు ఎవరికి చెప్పలేదు. చెప్తూ ఉంటే అసలు అది జరగదు. కానీ మా ఆయనకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఎందుకంటే ఈ ఒక్కటి ఉందేమో అనుకున్నా, అన్నీ ఇన్ని లావుటి ఉన్నాయి. అసలు ఒక్కటి వేసేసుకోవాలి మనం. చిన్నవి తెస్తారా ఎవరన్నా? ఇంత లావుటి తెస్తారా చెప్పండి? కానీ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. కేజీ 30 అంట, కొంచెం సన్నవి 20 అంట. నేను ఎప్పుడు మంచిగా చిన్నటివి కొంచెం తక్కువలో తెప్పిస్తాను. ఎవరో చూడండి, ఇది నాకన్నా బరువైన వాళ్ళు ఎవరో, అది నాకే బరువు అనుకున్నా, కానీ వీళ్ళకి ఇంకా బరువు ఉంది. ఇది అసలు పీకనే లేదు చూడండి. ఇంకా లావ్ అవుతుంది ఏమో టమాటో. అసలు ఎంత మంచిగా ఉంది. అల్లం పేస్ట్ అయిపోయింది మొన్న పోయేటప్పుడు, ఇంకా ఈరోజు తెప్పించాను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పట్టేస్తాము అనుకుంటున్నా, ఎందుకంటే కొరియాండర్ పైనుంచి ఆల్రెడీ వేస్తాను. మళ్ళీ ఎవరు 20 రూపీస్కి బ్యాగ్, 20 రూపీస్ అన్నీ చెప్పాను నేను. ఇది ఏం చేసింటాడంటే, ఇది తెచ్చింటాడు 20కి. నాకు ఫోన్ చేశాడు అన్నమాట, ఇంకేం కావాలి అనేసి. ఇది కదా 20 రూపీస్, కొంచెం అడుగుతాం కదా లేడీస్, కొంచెం అడుగు ఇంత కొంచెం ఇస్తాడు అని చెప్పా. ఇచ్చినాడు అన్నాడు, ఓకే అనుకున్నా. కానీ మళ్ళీ ఒక 20 రూపీస్ ఏమో తెచ్చినట్టున్నాడు. ఎందుకు అంటే ఇదొక్కటి ఇచ్చినాడు, నీకు తెలియదు, అది తేవడం తెలియదు అంటాను అనేసి మళ్ళీ 20 ఒక 30 బొక్క చేసుకొని ఇంత అయితే ఉంది. కానీ మంత్కి సరిపోయేంత అల్లం మాత్రం ఉంది నా దగ్గర. టమాటోస్ కూడా ఇంకా నాకు పర్వాలేదు, ఎన్ని డేస్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటే వేసేసుకుంటాను టమాటోస్. సో ఎన్ని ఉన్నాయి, ఒక 15 డేస్కి. అంటే ఒకే కర్రీ చేయం కదా, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, మళ్ళీ రాత్రికి ఒకటి, ఒక 3 టమాటోస్ డైలీ. ఇవల్ల దీంట్లో పెట్టేస్తాను. సో దీంట్లో పెట్టేసుకున్నాను. ఈ డే వచ్చేసి గోంగూర పప్పు ఎమ్మిగానే ఉంది. ఇంకా కొంచెం వాటర్ తక్కువ అయింటే బాగుండు అనిపించింది. పిల్లలు తినేసి వెళ్ళారన్నమాట. ఏం ఎత్తలేదో అంతా అట్లనే ఉంది. మీకెందుకు అట్లా చూపిస్తుంది, కొంచెం నీట్గా చూపించవచ్చు కదా అనుకున్నారు. చూపిస్తా ముందట్లో చూపిస్తాను. ఇది కరేపాకు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తుడిచేసా. దేంతో తుడిచింది అబ్బా అనుకుంటున్నారా? నా నైట్ డ్రెస్తోనే పెట్టేసి ఇంకా మనం ఇది స్టోర్ చేసేసుకోవాలి మంచిగా. ఇది కట్ చేసేసి స్టోర్ చేస్తాను. అక్కడ సింక్ దగ్గర వెళ్ళి కట్ చేసేస్తాను. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ చేస్తా, చూపిస్తా మీకు. అన్నీ చూపించి వ్లాగ్స్ తీస్తాను. వ్లాగ్ అక్కడ మంచిగా షూట్ చేద్దాం అనుకున్నానా. నేను వెళ్ళినప్పటి నుంచి నాకు ఇష్టమైనట్టు ఎవరు చేయలేదు అక్కడ. ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక, సపోజ్ చెప్తున్నా, ఎవరు ఏమనుకోవద్దు, ఫ్యామిలీ అన్నాక అందరం కలిసి ఒక రౌండ్గా కూర్చొని
ఎవరికి ఏం కావాలి ఆర్డర్ చేసుకొని మంచిగా బైట్స్ తింటుంటే సూపర్గా అనిపిస్తుంది. అక్కడ అలా అస్సలు లేదు, ఎవరికి వాళ్ళే అంటారు చూడండి. అట్లా ఎవరికి వాళ్ళే. ఇంకా నా పిల్లలకి మంచిగా ఎంజాయ్ మాత్రం భలే చేశాను నేను నిజంగా. అసలు ఏమంటే మనము డివైడ్ అయిపోయాము అక్కడ వెళ్ళి కొంచెం ఫుడ్ పరంగా అంతే డివైడ్, కానీ సూపర్గా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నేను వెళ్తానా వెళ్ళనా అని నేను ఈడేనే చెప్పేస్తాను మీకు. ఎందుకు అంటే వెళ్తాను నా అంత ఎంజాయ్ అసలు నిజంగా. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంకా మంచిగా ఇవల్ల మీకు చూపించకూడదు. ఇప్పుడు అంట్లు వాష్ చేసేస్తాను. ఫస్ట్ కసేపు కొట్టేసుకొని వస్తాను, ఇవల్ల ఎత్తేస్తాను. బట్టలు చూడండి, నిన్ననే వచ్చా, ఇంకా మొత్తం వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు బెడ్షీట్స్ వేసాను, వాష్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఇది అల్లం పేస్ట్ చేయాలి కదా, బయటనే పెట్టేస్తాను. ఇంకా నీట్గానే ఉంది అల్లం, మనకి వాష్ చేసేలాగా ఏం లేదు, నీట్గా ఉంది. దీంట్లో వేడి నీళ్ళు వేసా, సో బాటిలే నాశనం అయిపోయింది. ఎప్పుడన్నా సరే కొంచెం నీళ్ళున్నా కూడా మీరు వేయకండి ఇలాగా. అసలు మా ఆసిఫ్ స్పెషల్ బాటిల్ ఇది, వైట్గా మంచిగా చూడడానికి మనకు బాగా కనిపించడం లేదు, కానీ ఒకప్పుడు ఇది చూసి 2 సార్లు తిట్లు తిని తెచ్చిన బాటిల్ ఇది. 80 రూపీస్. ఇది చూడడానికి ఇట్లా ఉంది. అప్పుడు వైట్గా అబ్బా చూస్తేనే తీసుకోవాలి అనే విధంగా ఉండింది. ఇవల్ల నీళ్ళు పట్టి పెట్టుకున్న వేడి నీళ్ళు వేడి చేసి కానీ చల్లగా అయిపోయాయి. ఏం చేయాలి చెప్పండి, గొంతు రావడం లేదు సరిగ్గా. మా పిల్లలు వస్తే ఆమ్లెట్ వేసి ఇచ్చా, ఆఫ్టర్నూన్ లంచ్ ఆమ్లెట్ తినేసి వెళ్ళారన్నమాట. ఇవి అంట్లు వాష్ చేయాలి, అవల్ల క్లీన్ చేయాలి. టైం వచ్చేసి 1/2 అవర్ ఉంది హబ్బీ రావడానికి. మళ్ళీ తనతో తిట్లయితే తినాలి. ఎందుకో నేను ఎంత పని చేస్తూ ఉన్నా కూడా ఎట్లా అంటే తనకు వచ్చిన వెంటనే నీట్గా ఉండాలి. నీట్గా ఉంటే ఆ తర్వాత చూపిస్తా కదా, గ్రేట్ అంటాడు. ఎప్పుడు నీట్గా ఉండాలి, నేను చెప్పినప్పుడు కాదు అంటాడు. ఇంకా సరేలే, ఇంకా మనకు అన్నం పెడుతున్నాడు కదా, చెప్తే చెప్పనిలే అనేసి ఊరుకుంటా. ఇక్కడ ఏదేదో చేద్దాము ఈ ప్లేస్లో అని అన్నీ ఇలా చేసేసుకున్నానా, ఏం చేయాలి. ఇది వచ్చినప్పటి నుంచి చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇక్కడ కొంచెం ఉడతలాగా పడితే వెయిట్ ఏమన్నా ఉందేమో అని భయపడి అక్కడ పెట్టేసుకున్నాను అన్నమాట. చూసారా, అంట్లు వాష్ చేసుకుంటా మాట్లాడుకుందాము. ఇవల్ల నేను ఎత్తేసుకుంటాను, చూస్తారా నాతో పాటు చూడండి. మేమేమో మాట్లాడాలి అనిపిస్తుంది, వ్లాగ్ ఎడిట్ చేసేటప్పుడు మాటలే రావు. ఎందుకో చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ నేను అన్నం పప్పు చేశాను, పప్పు కాదు గోంగూర పప్పు చేశాను కదా, అయినా సరే వచ్చేటప్పుడు మళ్ళీ చికెన్ తెచ్చారన్నమాట. ఎందుకు అంటే మనం అప్పుడు సండే ఇంకా ఫ్రైడేనేమో అక్కడే ఉన్నాము. ఇంకా చాలా రోజులు అయిపోయింది అనేసి తెచ్చారన్నమాట. అందుకనేసి వాష్ చేసేసి ఒక పక్కన చికెన్ ప్రిపేర్ చేసుకుంటా, ఇంకొక పక్కన వచ్చేసి అంట్లు వాష్ చేస్తాను. ఇంకా నాకెంత కంఫర్ట్గా ఉంది అనేసి నేను అలా చూసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇంకా కొంతమంది ఏదేదో అనుకుంటారు, కానీ నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టేసి మీరు ఎలా ఉన్నారు అనేది ఆలోచించుకోండి ఒకసారి. పొద్దున్నే ఒక 6 గంటలకో ఒక 7కో లేచి మంచిగా ఇంట్లో పనులు చేసుకోండి. ఆ ఇంట్లో పనులు వదిలేసి బయట కూర్చొని వ్యవహారాలు చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటే మీకేమీ రాదు. ఓకే, మీరు కూడా మంచిగా ఒకరిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఇంకా తన అది తింటుంది ఇది తింటుంది, మనం తినలేమా, మనం చెయ్యలేమా, అది కూడా చూపించాలా అంటే
నువ్వు చేయలేవని కాదు, నేను నీకు చూపించాలి అని కాదు. ఇదొక మంచి ప్లాట్ఫాము. దీంట్లో నేను ఏమేమి చేస్తాననేది షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య చాలా తగ్గిపోయింది. ఎందుకబ్బా అనుకున్నాను, కానీ దిష్టి తగిలింది. నిజంగా నాకు ఒక ఫ్రెండ్, అలాగే నాకు తను అక్క అవుతుంది. తను చెప్పింది నాకు, ఎప్పుడన్నా సరే నువ్వు స్టేటస్లు కానీ ఈ పోస్టులు కానీ అస్సలు పెట్టొద్దు, ఇది దిష్టి అనేది తగులుతుంది, కళ్ళు మంచిగా ఉండవు అనింది. కాకపోతే నేను ఇవన్నీ నమ్మను. నా హ్యాపీనెస్ ఉంది కదా, నేను ఎవరో చూడాలి. అసలు మీరు నా స్టేటస్ ఓపెన్ చేయకండి, నేను నెక్స్ట్ డే పెడతానో పెట్టనో మీరే చూడండి. మీరు చూడాలి అనేసి నేను పెట్టను. నాకెందుకో అలాగా అన్ని చోట్ల పెట్టుకోవడం ఎందుకు అంటే, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, అలాగే యూట్యూబ్ ఉంది, అలాగే వాట్సాప్ ఉంది. ఇంకా అందులో అన్ని దాంట్లో నేను పెట్టుకుంటాను. సరేలే, ఇన్స్టాగ్రామ్లో మీరు ఉన్నారా, చూడ్డానికి లేరు కదా. సో నేను నా హస్బెండ్ పర్మిషన్స్ తీసుకొని, పాపం తను గ్రాండెడ్ అని చెప్పిన తర్వాత నేను పెట్టేసుకుంటున్నాను. చూడండి, నాకు సపరేట్గా ఎవ్వరు లేరు. నేను ఎవరితోన్నా మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటి దగ్గర నాకు చాలామంది ఇక్కడ ఉన్నారు మాట్లాడేవాళ్ళు, కానీ నేనే జోక్యం చేసుకోను అన్నమాట. ఎందుకు మళ్ళీ ఒకటంటే పదాన్ని అవసరమా అనిపిస్తుంది. ఏమి తిన్నారా అంటే తిన్నాం, మీరు తిన్నారా, వంట అయిపోయిందా, పిల్లలు వచ్చారా, అంతవరకే ఉంటాను నేను ఎప్పటికన్నా. ఇంకా దానికంటే మించిపోయాననుకో నా ఇంట్లో పనులే కావు. నేను నా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు భోజనానికి వచ్చేంత వరకు నేను పనే చేస్తుంటాను. నాకు బయటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడేంత టైం కూడా ఉండదు. నా ఫోను నేను అంతే, నా సర్వస్వం అనుకుంటాను. ఇంకా నేను బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడినా అది మెయిన్ రోడ్ అయిపోయింది. అక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకు మనం అబ్బాయి ఏంది ఈమె రోడ్ల మీద కూర్చుంటుంది అనే బిహేవియర్ వచ్చేస్తుంది అనేసి నాకు అది ఫస్టే భయం. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తున్నావు కదా అంటే వాళ్ళు వ్లాగ్స్ ఏమి చూడరు. ఇంకా ఇది కూడా నేను ఇంట్లో ఉండే చేసుకుంటున్నాను. ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని, ఇంకా నా పిల్లలకు టైం ఇవ్వడం కష్టమైపోతుంది అనేసి అది బంద్ చేసేసాను. నేను ఎప్పటికన్నా సరే, ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒకరి దగ్గర డబ్బులు అడిగి ఇప్పించుకోవాలి, వాళ్ళ డబ్బులు మింగేయాలి అని ఉండదు. ఎప్పుడన్నా సరే ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే చిన్నప్పుడు నువ్వేం చేసేదానివి అనుకున్నారేమో. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్కి నేను కొంచెం క్లవర్, కొంచెం అంటే కొంచెం కాదు, అంత మంచిగా చదివేదాన్ని. ఇంకా నాకు కొన్ని చెప్తాం కదా, ఇంకా ఒకరిని ఏదో నాకు సామెతలు అంతగా రావు, కానీ ఒకరిని చూసి తను బాధపడుతుంది, తను ఉండలేకపోతుంది, తను ఫీలింగ్స్ షేర్ చేసుకోలేకపోతుంది అని ఒకరు నన్ను అంటగించిందే తప్ప మనకు అంత సీనే లేదు. నేను మంచిగా చదువుకునేదాన్ని. మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఆ ఫ్రెండ్స్కి రాకపోతే వాళ్ళు ఒక 2 రూపీస్ 1 రూపీ నేను ఉత్తిగానే చేయను, కానీ చాలా వర్క్ ఉంటుంది కదా, స్లేట్ వర్క్ ఉంటుంది, మళ్ళీ బుక్ వర్క్ ఉంటుంది. సో వాళ్ళకి నేర్పించేదాన్ని అన్నమాట. ఇంకా అలా 1 రూపీ 2 రూపీస్ ఇచ్చే దాంట్లో తినేదాన్ని. అలాగే మా జేజీకి కొన్ని ట్యాబ్లెట్స్ తెస్తే అవి 7 రూపీస్కి అట్ట తను ఎందుకు ఇచ్చాడో, కానీ ఇప్పుడు అట్ట 10 రూపీసే. పాపం 7 రూపీస్ ఉండిందేమో అప్పుడు, తను 10 రూపీస్కి తెమ్మంటే అక్కడ ఉన్న ఆ 3 రూపీస్ నాకు 30 రూపీస్ లాగా ఒక టైంలో. చిన్నప్పుడు చిన్నపిల్లలకు అంతే కదా, 3 రూపీస్ ఉన్నాయి, 3 రూపీస్ ఉన్నాయి అనేసి దానికి ఎన్ని వచ్చేటివి అవి ఫస్ట్లో అన్నీ కొనుక్కొని తిన్నానన్నమాట నేను. అలాగా ఇంకా మా అమ్మకి ఒక 2 రూపీస్ అని సాయంత్రం పూట అడిగితే అన్నీ చేస్తుంది, కానీ చిల్లర లేదు అంటుండే. నాకు ఒకసారి చెప్పేస్తే మళ్ళీ అడగడం ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ చేత డబ్బులు ఏం తిన్నానో, కానీ నేను మా జేజీ దగ్గర, మా అమ్మమ్మ దగ్గర, అమ్మమ్మ ఎట్లా అంటే ఒక 2 రూపీస్ టమాటోస్ పంపిస్తుంది. ఇప్పుడు కేజీ 2 కేజీస్ తీసుకో, అప్పుడు 2 రూపీస్కే ఎన్ని ఇస్తుండే అసలు. 2 రూపీస్ 5 రూపీస్ టమాటోస్కి పంపిస్తుండే. అప్పుడు నేనేం చేస్తుండే, 4 రూపీస్కి తెప్పో అంటే
రూపీస్కే తెచ్చి ఆ ఒక రూపీ కట్టేస్తుండే. అలా చేసి నేను డబ్బులు అనేటివి తింటుండే. కానీ ఇంత షాపింగ్ చేయాలి, ఇలా కొనుక్కోవాలి వల్ల అస్సలు ఒక రూపీస్ మనకి నూడిల్స్ వచ్చిందే అంతే. ఇంకా ఇది పెట్టకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో పెట్టాలి అనిపించింది. తలకి మొత్తం ఆయిల్ పెట్టేసుకున్నాను, ఇంకా అంట్లు కూడా వాష్ చేసేసుకున్నాను. అల్లం పేస్ట్ ఎవరి దిష్టి తగిలిందో నిజంగా అవి షేర్ చేసుకోకూడదు అనింది కదా. ఇంకా ఇప్పుడిప్పుడు ఆలోచిస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. కానీ ఆ అక్క వాళ్ళు కూడా అసలు ఏది షేర్ చేసుకోదు. మనకన్నా హైప్లో ఉంటారు వాళ్ళు, మంచిగా అన్ని పెద్ద పెద్ద ఊర్లకు తిరుగుతుంది, కానీ ఒక్కటి స్టేటస్ పెట్టదు. వాళ్ళు కూడా ఇంకా మొన్న కొట్లాడుకొని లాస్ట్కి పోలీస్ స్టేషన్స్ అవి ఇవి దానిలో కాడికి కూడా వెళ్ళారు. సో ఈ దిష్టి తగులుతుంది అనడం నిజమేనేమో అనిపించింది. ఎందుకు అంటే ఎందుకో నాకు కూడా తెలియదు, చెప్తున్నాను. తగులుతుందా తగలదా? ఎవరన్నా కొంచెం ఇంట్రెస్ట్గా నా వ్లాగ్ చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయరు, బుట్ట బొమ్మలు ఊరికే చూసి అలా వదిలేస్తారు. మళ్ళీ నా వ్లాగ్ వచ్చినప్పుడు ఛానల్ పేజ్లోకి వచ్చి చూస్తారు, అలా మంచిగా చూస్తారు. పాపము ఏదన్నా అనుకోండి, కానీ పాజిటివ్లో తీసుకోండి. నువ్వు కూడా నాలాగా మారు. ఇది చేస్తుంది అది చేస్తుంది, ఇండ్లని నీట్గా పెట్టుకొని ఒక హస్బెండ్కి ఒక బట్టలు ఒక నెలకి వాష్ చేయకుండా డైలీ టు డైలీ వేర్ వాష్ చేసి కొంచెం ఇస్త్రీ చేసి ఐరన్ చేసి పెట్టి తనకు మంచి ఒక ఫుడ్ ప్రొవైడ్ చేస్తే ఇంకా తను నీకు సంపాదించి మంచిగా పెడతాడు. పాపం ఏం చేయకపోయినా 20K 30K సంపాదిస్తాడంటలేండి, నిజమే. ఇంకా అందుకనేసి ఇంకా కొంచెం హెల్త్ పరంగా మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. నేను ఆ వ్లాగ్ తీసింది ఈ వ్లాగే చూడండి. ఇలా నేను వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇలా తీశాను. సాయంత్రానికైతే ఆ కంకులు అనేది బాయిల్ చేశాను. అవి తినేసి ఇంకా వీళ్ళు హోంవర్క్ రాసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్ చూసినందుకు. బాయ్. టేక్